2024 సంవత్సరం జనవరి 1వ తేదీ తర్వాత మేషరాశి వారి జీవితంలో మార్పులు ఎవ్వరు చెప్పని లోతైన విశ్లేషణ. అసలు మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో చోటు చేసుకోబోయే మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలు ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలు ఎటువంటి మార్పులు రాబోతున్నాయి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో, కొత్త పరికరాలను తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. వారి వాహనాలు నడపడం, యుద్ధ ట్యాంకులను నడపడం, అనుసంబంధమైనటువంటి సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ కూడా వీరిని నిష్ఠాతులుగా చెప్పవచ్చు. మేషరాశి వారికి ఈ సమయంలో చాలా శుభ సమయం అయితే ఉంటుంది. మొదలుపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచనుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవారాధన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మానవద్దు. మీ రంగాలలో ఆచితూచి ముందుకు సాగాలి. గత అనుభవంతో పనిచేస్తే మీకు మేలు జరుగుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు కలుగుతాయి. తొందరపాటులో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. శ్రమ పెరుగుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయబోతే చెడు అవుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. మిత్రుల సూచనలు వీరికి మేలు చేస్తాయి. ఆత్మబలంతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ఇష్ట దైవాన్ని స్మరించండి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలు చాలా మట్టుకు తగ్గిపోతాయి. ఈ రాశిలో ఆకస్మిక ధనలాభం కనిపిస్తోంది. ముఖ్యంగా 2024 సంవత్సరం మేషరాశి వారికి ఆకస్మిక ధనయోగ సూచనలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం 2024 సంవత్సరం మేషరాశి వారికి అంగారకుడు అనగా కుజుడు అధిపతిగా ఉంటాడు. ఈ కారణంగా వీరికి ధైర్యం, కోపం కూడా చాలా అధికంగానే ఉంటాయి. వీరు అద్భుతమైనటువంటి నాయకత్వ సామర్థ్యాలను కూడా కలిగి ఉంటారండి. మేషరాశి వారు కొత్త ఏడాదిలో ఊహించని లాభాలను పొందుతారు. అదేవిధంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. గత ఏడాదితో పోలిస్తే నూతన సంవత్సరంలో మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. మే నెల 2024 నుండి గురుడు ఈ రాశి నుండి 2వ స్థానంలో సంచారం చేయడం వలన మెరుగైన ఫలితాలు వస్తాయి. రాహుకేతువు గ్రహాల ప్రభావంతో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో మేషరాశి వారికి ఏ శుభ అశుభ ఫలితాలు రానున్నాయి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనమైతే తెలుసుకుందామండి. గురుడి ప్రభావంతో ఈ ఏడాదిలో ప్రారంభం నుండి కూడా ఈ రాశి నుండి గురుడి ప్రత్యక్ష రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మీ జీవితంలో గొప్ప ఫలితాలు అయితే కలుగుతాయి. ప్రారంభ నెలల్లో అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా మీరు పొందబోతున్నారు. పెట్టుబడుల నుండి మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మీ ఇంట్లో ఆనందం కూడా ఉంటుంది. మీ పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి అవుతాయి. గురుడి శుభ ప్రభావంతో కొత్త జంటలకు సంతాన భాగ్యం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శని ప్రభావంతో కొత్త ఏడాదిలో ఈ రాశి నుండి శనిదేవుడు 11వ స్థానం నుండి రవాణా చేయనున్న ఈ సమయంలో శనిదేవుడు బలమైన స్థానంలో ఉండడం చేత మేషరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. గురుడు, శని 2 గ్రహాలు కలిసి ఒక ఇంటిని ప్రభావితం చేసిన కాలంలో మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఈ కారణంగా కొత్త ఏడాదిలో మొదటి 4 నెలలు కూడా కుటుంబంతో పాటుగా సమాజంలో కూడా మంచి గౌరవం వీరికి లభించనుంది. సూర్యుడి ప్రభావంతో నవగ్రహాలలో రారాజుగా పరిగణించే సూర్యదేవుడు ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా ఉన్నత స్థితిలో ఉంటారు. కొత్త ఏడాదిలో సూర్యుడు, గురుడు కలిసి గొప్ప రాజయోగాన్ని ఏర్పరచనున్నారు. ప్రభుత్వ రంగంలో పనిచేసే వ్యక్తులు ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయండి. వ్యాపారులు కొత్తగా ఏదైనా మార్పు చేయాలి అని అనుకున్నట్లయితే సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి ప్రయోజనాలు కలగబోతున్నాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే కనుక ఏప్రిల్ నెల నుండి మే నెల వరకు సమయం చాలా అనుకూలమైనటువంటిదిగా ఉండబోతోంది. రాహు ప్రభావం కారణంగా కొత్త ఏడాదిలో ఈ రాశి నుండి రాహు 12వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో విదేశీ సంబంధిత వ్యవహారాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. రాహువు ప్రభావంతో శుభప్రదంగా ఉంటుంది. మీ ఇంట్లో సంతోషకరంగా ఉంటుంది. మీరు కొన్ని విలాసవంతమైన సౌకర్యాలను కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. విదేశీ వ్యాపారాలు చేయాలి అని అనుకునేవారు ఈ సమయంలో మంచి ఫలితాన్ని కూడా పొందవచ్చు.
కేతువు ప్రభావంతో ఈ ఏడాదిలో కేతువు ఈ రాశి నుండి 6వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. కేతువు ప్రభావంతో మీరు శత్రువులపైన విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా కోర్టు సంబంధిత కేసులు ఏవైనా సరే పెండింగ్లో ఉన్నట్లయితే సరే అవి కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు సానుకూల మార్పులు కూడా కనిపిస్తున్నాయి. శత్రువులు ఎంతగా యోచించినా సరే మిమ్మల్ని ఈ సమయంలో అయితే అసలు ఓడించలేరనే చెప్పాలి. చూసారు కదండి, మేషరాశి వారి జీవితం 2024 సంవత్సరం జనవరి నెలలో ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, గ్రహాల అనుకూల పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక మేషరాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. మేషరాశి వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ, వివేకము చాలా అవసరం. అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వలన జీవితాంతము బాధపడేటటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ రాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది. మేషరాశి వారు కార్యవాదులు, తీరికగా ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిది అయినా సరే కార్యరూపాన్ని పెట్టనిది వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ కూడా అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసే వారు కూడా వీరి పట్ల భయంతో పనిచేస్తారు, కానీ వీరిపైన అభిమానం అయితే ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కనుక వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోకపోవచ్చు. ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి కూడా అధికంగా ఉంటుంది ఈ విషయం నందు. అయినా సరే ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం వలన ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశం వలన వీరు అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు పడిన తర్వాత రక్తపోటు, రక్తనాళంలో చిట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు రావచ్చు. అందువల్ల వీరు శస్త్రచికిత్స చేయించుకోవలసి వస్తుంది. ఈ రాశి వారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానము అలవర్చుకున్న అపచయము వీరి చెంత చేరదు. మేషరాశి వారికి మొండితనం కూడా అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్రపట్టని మనస్తత్వాన్ని అయితే వీరు కలిగి ఉంటారండి. ఆడంబరం లేని పూజలు, గుప్తదానాలు మనోధైర్యము వీరికి మేలు చేస్తాయి. తూర్పు ఉత్తర సింహద్వారాలు కలిసి వస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమించగలుగుతారు. గురువారం చేసే విష్ణు పూజలు కూడా వీరికి ఎంతగానో మేలు చేస్తాయి. గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పబ్బులు, అరటి పండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి. గురువారం ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి. మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి, ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది కనుక. ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి. అదేవిధంగా పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి. ప్రతి నెల సుందరాఖండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం, మంచి శ్రేయస్సు కూడా లభిస్తుంది. చూసారు కదా మేషరాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.